సంబంధించి థియరీ ఆర్ ఓవర్వ్యూ డిస్కషన్ చేద్దాం. సో అసెట్ అకౌంటింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎస్ఏపిలో ఎక్కువగా మనకి అసెట్ మీదనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ అసెట్ అకౌంటింగ్ అనేది ఏ పర్పస్ మీద ఉపయోగిస్తాం సార్ అంటే, ఏవైనా అసెట్స్ మన బిజినెస్ పర్పస్ కోసం కొని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఏవైనా అసెట్స్ మన బిజినెస్ పర్పస్ మీద కొని ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ అసెట్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, ఇయర్ కంపెనీ నామ్స్ పరంగా ఆ వాల్యూస్ మీద పర్సంటేజ్ ఎంత కట్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో అవి ఆ డిప్రిషియేషన్స్ అనేటివి ఏ విధంగా మన కంపెనీ నామ్స్ ప్రకారంగా కట్ చేసుకుంటున్నారు, ఓకే, దాని వాల్యూ ఎంత ఉన్నాయి, వాటి యొక్క విలువ బ్యాలెన్స్ షీట్లో తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా. సో ఇప్పుడు 50,000 పెట్టి ఒక కంప్యూటర్ కొన్నారు, 5 ఏళ్ళకి అది జీరో అయిపోతుంది. దానివల్ల అమ్ముతే సెకండ్ హ్యాండ్కి అంత ఇంత డబ్బులు వస్తుందో రాదా, లేదంటే స్క్రాప్కు పడేయాలా, అదే బ్యాలెన్స్ షీట్లో ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, సో ఎందుకంటే ప్రతి కంపెనీలో అసెట్స్ లేకుండా అయితే బిజినెస్ అయితే జరగదు. ప్రతి కంపెనీలో అసెట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఓకే, వాటికి సంబంధించి డిస్కషన్ చేద్దాం. చూడండి, అసెట్ అకౌంటింగ్ ఇన్ ద SAP సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ serves as a subsidiary ledger to the general ledger, providing detailed information on transactions involving fixed assets. దీనిలో మనకి ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఇవి బిజినెస్లో మేనేజింగ్ చేస్తూ ఉంటాయి, మానిటరింగ్ చేస్తుంటాయి. ఇవి ఫైనాన్షియల్ అకౌంట్కి కంపల్సరీగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఏ విధంగా మన బిజినెస్లో జరిగే ట్రాన్సాక్షన్స్ని బట్టి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా టైప్స్ ఆఫ్ అసెట్స్ 2 టైప్స్ ఉంటాయి: టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే వీటిని టచ్ చేస్తాం, ఫీల్ అవుతాం, వీటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి: ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఏమేమి వస్తాయి దాని కింద? బిల్డింగ్, కంప్యూటర్, మెషినరీ, ల్యాండ్, ఓకే, ఇంకా మీరు ఉపయోగించే కార్, ఓకే, మొబైల్స్, ఇలా ఏవైనా కానివ్వండి, వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అంటే వీటిని కొన్న తర్వాత మన బిజినెస్ 1 సంవత్సరం పైనే వీటి వల్ల మన బిజినెస్ యూజ్ పొందాలి. సో వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే బిల్స్ రిసీవబుల్, క్యాష్, బ్యాంక్స్, షేర్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని మనం కరెంట్ అసెట్స్ అని చెప్తాం. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా చేతిలో పెట్టుకోరుగా. లిక్విడ్ క్యాష్ ఇప్పుడు నాది లోకేష్ ఇన్ఫోటెక్ అనేది ఒక సెంటర్. లిక్విడ్ క్యాష్ ఒక 5 lakhs చేతిలో ఉంది, అది ఎవరు పెట్టుకోరుగా. అది బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. సో తర్వాత మనకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు 6 months లోపల ఇవ్వాలి. వాటిని బిల్స్ రిసీవబుల్స్లో ఎంటర్ చేసుకుంటాం. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ మనం ఏం చేస్తాం, ముందుగా మొబైల్ రీఛార్జో, తర్వాత సన్లైట్ రీఛార్జో, ఏదో ఒకటి ముందుగా 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు చేస్తూ ఉంటాం, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని. ఓకే, అలాంటివి. ఓకే, ఇవి అన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఒక 1 year పైన జరుగుతూ ఉంటాయి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. వీటిని టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. ఫిక్సిషియస్ అసెట్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్, పేటెంట్స్. ఓకే, ఈ ఫిక్సిషియస్ అసెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి అన్ని కంటికి కనిపించవు. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు, ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు. సో అందుకే వాళ్ళకి ఇండియా మొత్తం, వరల్డ్ వైడ్ మొత్తం మంచి గుడ్ విల్ ఉంది. తర్వాత ట్రేడ్ మార్క్స్, కొన్ని లోగోస్ చూస్తేనే పలానా కంపెనీ అని మనం చెప్పగలుగుతాం, వాటిని మనం ట్రేడ్ మార్క్స్ అంటాం. టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అంటాం, ఇట్లా ఏనుగులు గుర్తుంటే కన్నా ముత్తూట్ ఫినాన్స్ అంటాం, డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే SBI బ్యాంక్ అంటాం.
ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లోగో అనేది మ్యాండేటరీగా ఉంటుంది. సో తర్వాత కాపీ రైట్స్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు తెలుగు సినిమా హిందీలోకి రావాలన్నా, హిందీ సినిమా తమిళ్లోకి పోవాలన్నా, తమిళ సినిమా కన్నడలోకి వెళ్ళాలన్నా కాపీరైట్స్ ఆ నిర్మాతల దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఏముంటాయి మనకి? సో లైక్ ఏదైనా బుక్ రాసినా, ఏదైనా ఒక పోయం రాసినా, సినిమా స్టోరీ రాసినా, సాంగ్ రాసినా, ఓకే, వాటికి సి అని రౌండ్ ఆఫ్లో ఉంటాయి కాపీరైట్స్. తర్వాత పేటెంట్ రైట్స్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు కరోనాకి ఎవరైనా ఫార్ములా కనిపెట్టారు ఏదో ఒక దేశం, అదే ఫార్ములా ఇతర దేశాలకు ఉపయోగించాలంటే ముందు ఆ దేశం దగ్గర పేటెంట్ రైట్స్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇతర దేశాల్లో ఉపయోగించాలి, లేదంటే వాళ్ళు కేసు వేస్తారు. సో అట్లా వీటిని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. వీ కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్. ఓకే, డన్. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ప్రతి కంపెనీలో కొన్ని పాలసీస్ ఉంటాయి. బిలో 50,000 అనుకోండి, ఇది ఎక్స్పెండిచర్ కింద షో చేసుకుంటారు. అబోవ్ 50,000 అనుకోండి, క్యాపిటలైజేషన్ కింద షో చేసుకుంటారు. అంటే వాళ్ళ కంపెనీ బిజినెస్ సైజుని బట్టి ఉంటాయి. కొన్ని కంపెనీలు 1 lakh పెట్టుకుంటాయి లిమిట్, నెలకు 1 lakh పెట్టుకుంటే అది ఎక్స్పెండిచర్. ఒకవేళ 1 lakh అబోవ్ ఉంటే వాళ్ళు క్యాపిటలైజేషన్ వాళ్ళు చేస్తుంది. అసలు క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? వీ కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఒకవేళ క్యాపిటలైజేషన్ కింద చూపించుకుంటే అది బ్యాలెన్స్ షీట్లో షో చేస్తుంది ఎంత అమౌంట్ అని. అదే ఎక్స్పెండిచర్ కింద అయితే అది షో చేయదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వీ కెన్ షో అండ్ యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ బ్యాలెన్స్ షీట్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంప్యూటర్ 50,000 పెట్టి మనం కొన్నాం. డ్యూ టు వియర్ అండ్ టియర్ అసెట్ వాల్యూ. సో ఫస్ట్ ఇయర్కి 20% అంటే 10,000 డిప్రిసియేషన్ తీసినాం. అప్పుడు ఎంత ఉంటుందండి? 50,000లో 10,000 తీస్తే ఎంత ఉంటుంది చెప్పండి? హలో, 40,000 సార్. 40. మళ్ళీ 40,000 మీద 20% తీస్తే 30,000. అట్లా సంవత్సరానికి మనము డిప్రిసియేషన్ తీస్తూ వస్తే ఆ 50,000 కాస్త 5 సంవత్సరాలకి 0 అయిపోతుంది. అది అసెట్ వాల్యూ, డిప్రిసియేషన్ వాటి మీద తీస్తూ వస్తే. ఓకే, సో ఇప్పుడు ఆ అసెట్ మీద తీసిన తర్వాత ఇప్పుడు కొంచెమన్నా వర్క్ అవుతుందిగా సిస్టమ్ అన్నాక, అంత ప్రాబ్లం అయితే ఉండదు. నువ్వు దాన్ని అమ్ముతావు, అమ్మితే ఆ 50,000 కదా, మినిమం లాస్ట్ ఒక 5,000 రాదా? ఒకవేళ అది వర్క్ చేస్తూ ఉంటే మినిమం 5,000 వస్తుంది. ఓకే, అది కూడా రాలేదు అంటే ఏం చేస్తాం? దాన్ని స్క్రాప్కు పడేస్తాం. అంటే ఏ దానికి పనికిరాదు అని మనం స్క్రాప్కు పడేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటాం. వీ కెన్ డిక్రీజ్ అనే మైనస్తో మనం డినోట్ చేస్తాం ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఎప్పుడైతే ఇది పనికి రాదు, ₹1 కూడా మనకు రాలేదు అంటే బ్యాలెన్స్ షీట్లో దాన్ని ఇంకా ఎలాంటి అమౌంట్ చూపించాం. ఓకే, బ్యాలెన్స్ షీట్లో దాని వాల్యూ డిక్రీజ్ చేసేస్తాం. ఓకే, అంత ఇంత వచ్చిందంటే దాని వాల్యూ అనేది పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. దీన్ని వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటాం. అంటే ఇంక ఏమి ఇది స్క్రాప్కు పడేస్తే ₹1 కూడా రాలేదు. ఓకే, అదే అంత ఇంత వస్తే ఏదైనా మనం బ్యాలెన్స్ షీట్లో పెట్టచ్చు. రాలేదు అంటే దాన్ని పూర్తిగా అసెట్ని బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేయొచ్చు. సో అలా జస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనకి 5 మెథడ్స్ ఉంటాయి డిప్రిసియేషన్లో. వీ కెన్ డిక్రీజ్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్. 5 మెథడ్స్ ఉంటాయి. సో ఇది ఇంకా మీరు సబ్జెక్ట్లోకి వెళ్ళాల్సి వస్తుంది, అకౌంట్ సబ్జెక్ట్లోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్, రిటర్న్ డౌన్ మెథడ్, మ్యాక్సిమం అమౌంట్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, పీరియాడిక్ కంట్రోల్ మెథడ్. బట్ ఈ 5 డిప్రిసియేషన్ మెథడ్స్లో మనము ఎస్ఏపిలో ఉపయోగించేవి ఎక్కువగా ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఎంటర్ చూడండి, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్, డబ్ల్యూడిబి రిటర్న్ డౌన్ మెథడ్. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు డేట్ 1 ఏప్రిల్ 2022, 1 lakh ఉందండి. 1 lakhలో నెక్స్ట్ 1st మార్చ్కి డిప్రిసియేషన్ తీస్తాం. అక్కడికి 90,000 ఉంటుంది. ఆ 90,000లో మళ్ళీ 10,000 డిప్రిసియేషన్ తీస్తాం. అంటే నెక్స్ట్ ఇయర్కి 80,000 ఉంటుంది. అట్లా 10,000, 10,000, 10,000
లక్షలు తగ్గుతూ వస్తుంది. దీన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం. కరెక్ట్గా 10% కట్ అవుతూ వస్తుంది. కానీ రిటర్న్ డౌన్ మెథడ్లో ఎలా కట్ అవుతుంది? ఇప్పుడు ఫస్ట్ 1 lakh ఉంది. 1 lakhలో 10,000 తీసేస్తే 90,000 ఉంటుంది. ఆ 90,000లో మళ్ళీ ఒక 10% అనుకోండి, అప్పుడు 10,000 కట్ కాదు, ఓకే, 9,000 కట్ అవుతుంది. అంటే అప్పుడు 81,000 ఉంటుంది. ఆ 81,000లో మళ్ళీ 10,000 అని కాదు, సంవత్సరం 10,000 కాదు. ఓకే, దీంట్లో ఏంటంటే రిటర్న్ డౌన్ మెథడ్ వేరే లెవెల్ వస్తుంది. ఎస్ఎల్ఎం మెథడ్ అయితే కరెక్ట్గా 10,000 కరెక్ట్గా ఉన్న అమౌంట్ నుంచి తగ్గించుకుంటూ వస్తారు. కానీ రిటర్న్ డౌన్ మెథడ్లో ఒక 1000 అటో ఇటో తగ్గుతూ వస్తుంది. పూర్తిగా 10,000 అంటే 10,000 ఇయర్ కట్ కాదు. దాని మీద మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తే ఒక 1000 రూపాయలు తక్కువతోనో ఎక్కువతోనో రావడం జరుగుతూ వస్తుంది. ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ మ్యాక్సిమం రియల్ టైంలో ఇవి రెండు ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ఎల్ఎంఆ లేదంటే రిటర్న్ డౌన్ మెథడా అనేది ఉంటుంది. రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ చూడండి. రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, విత్ కస్టమర్, వితౌట్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అని చెప్పాను. ఆ కంప్యూటరు 5 ఏళ్లకు మొత్తం 50,000 తెచ్చింటే 5 ఏళ్లకు 0 అయిపోయింది అనుకోండి. అది నేను ఇంకా పెట్టుకోలేను. నేనేం చేస్తాను, దాన్ని తీసుకుని వెళ్ళి మార్కెట్లో ఎవరికైనా సేల్ చేయాలనుకుంటా. వస్తే గెయిన్ రావచ్చు, లేదంటే లాస్ రావచ్చు. అంటే దాని మీద ఒక 5,000 అన్నా 10,000 అన్నా వస్తే రావచ్చు విత్ కస్టమర్కి సేల్ చేసినప్పుడు. లేదు వితౌట్ కస్టమర్, అది ఇంకా పని చేయదు, పూర్తిగా పని చేయలేదు అంటే స్క్రాప్కు పడేయచ్చు. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని రిటైర్మెంట్ చేయాలి. రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ, రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ నుంచి ఆ వాల్యూని రిమూవ్ చేస్తారు. బ్యాలెన్స్ షీట్ నుంచి ఆ వాల్యూని రిమూవ్ చేస్తారు. సో అది అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటాం. చూడండి, పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చేజ్ ఆర్డర్, వితౌట్ పర్చేజ్ ఆర్డర్. ఇప్పుడు మనము వెండర్స్ నుంచి మనకి ఏమైనా వస్తువులు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే వితౌట్ పర్చేజ్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. రెండు ఆప్షన్స్ మనకు ఉంటాయి. పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ అంటాం. పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్ అని చెప్తాం. తర్వాత మిగో ప్రాసెస్ ఇన్వాయిస్ క్రియేషన్, మీరో ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్. ఇది మీకు FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్లో మీకు షో అవుతుంది. FI to MM ఇంటిగ్రేషన్ వచ్చేసి పిఓ, ఓకే, పర్చేజ్ ఆర్డర్. FI to SD అంటే SO, అంటే ఇది సేల్స్ ఆర్డర్. ఇవి వాళ్ళిద్దరికి సంబంధించిన కంపెనీ చేసేవాళ్ళు కంపల్సరీ ఉంటారు కంపెనీలో. బట్ మినిమం మీకు ప్రాసెస్ అన్నది తెలియాలి. ఓకే, అది. సో ఇక్కడ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ అయితే కదా F-90లో మనం పోస్ట్ చేయొచ్చు. వితౌట్ పర్చేజ్ ఆర్డర్, దీని అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటాం. అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది AUC సపరేట్ హెడర్గా కూడా మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, AUC అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటాం. ఫుల్లీ అసెట్ డిప్రిషియేషన్. ఇప్పుడు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, అది కూడా అసెట్ కంపెనీకి. సో ఆ అసెట్ కన్స్ట్రక్షన్లో ఉంది, దాని మీద డిప్రిషియేషన్ తీయచ్చా? కన్స్ట్రక్షన్లో ఉన్న దాని మీద తీయచ్చా, తీయకూడదా? చెప్పండి. ఒక అసెట్ అనేది ఇంకా పూర్తిగా తయారవ్వలేదు, అంటే బిల్డింగ్గా తయారవ్వలేదు, అది ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాని మీద మనము అసెట్ లైక్ డిప్రిషియేషన్ తీయచ్చా? చెప్పండి. తీయరాదు సార్, ఎందుకంటే టోటల్ వాల్యూ మనకు కన్ఫర్మ్ అవ్వలేదు కదా సార్, అసెట్ వాల్యూ. సో ఏం చేయాలంటే వాటి మీద మనం తీయకూడదు, దానికి ఒక సపరేట్ హెడర్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఫుల్లీ అసెట్గా మారితేనే డిప్రిషియేషన్ తీయాలి. ఫుల్లీ అసెట్గా మారకపోతే దాని మీద డిప్రిషియేషన్ తీయకూడదు. ఓకే, సో మనకి కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, ఓకే, అలా ఎలా ఉంటుందో అసెట్ మాస్టర్ డేటా కూడా ఉంటుంది. ఓకే, ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకి కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి, దాన్ని ట్రాక్ చేసుకోవాలి. రా మెటీరియల్స్ పర్చేజ్ చేయడం, లేబర్కు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకే,
వాటన్నిటిని కూడా మింగిల్ చేసుకుంటారు. ఫుల్లీ అసెట్ అంటే ఇవన్నీ కలిపి వాటి మీద డిప్రిషియేషన్ తీస్తాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా పూర్తి కాదు, ఇంకా కాలేదు. ఓకే, దీన్ని అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటాం. సో దీంట్లో మనము అసెట్ అకౌంటింగ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ 70 ఫర్ అసెట్ డెబిట్ అంటాం, 75 ఫర్ అసెట్ క్రెడిట్ అంటాం. తర్వాత అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైప్ 100 ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్, 110 ఇన్ హౌస్ ప్రొడక్షన్, 210 రిటైర్మెంట్ విత్ రెవెన్యూ. ఇవి మీరు అవి చేసేటప్పుడు మీకు తెలుస్తాయి. ఇది అండి అసెట్ అకౌంటింగ్లో మనం తెలుసుకోవాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్. ఇది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో 100% మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ PDF నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, దీనికి